దాస్ కోటిపాటి చాలా రోజుల ప్రయాణం. ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది సార్ రివ్యూస్ స్టార్ట్ చేసి. అప్పుడప్పుడు సార్ రివ్యూస్ కంటిన్యూగా ఇన్స్టాగ్రామ్లో ఒక 30 రోజులు, ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలా చేసుకుంటూ సార్తో మాట్లాడుతూ చాలా ఎక్స్పీరియన్స్ని కూడగట్టుకొని ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చూపించే ఎక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ఏదైనా మనం మాట్లాడినా కానీ దాన్ని పాజిటివ్ వేలో ఎలా థింక్ చేయాలి, ఎలా మాట్లాడాలి. సమ్ టైమ్స్ మనం హర్ట్ అవుతాం. ఆ హర్ట్ అయినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు లేదమ్మా ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి. 80 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పిల్లలతో ఉన్న ఆయన అనుబంధం అదంతా కూడా మనకి ఎలా చూపిస్తారంటే, పిల్లలు ఎప్పుడైనా తప్పు మాట్లాడినా, వాళ్ళు ఏదైనా హర్ట్ అయ్యి మాట్లాడినా అది సరైన దారిలో చూపించే ఒక పెద్దవాళ్ళు మన వెంట ఉండాలి. సో అలానే సుభాష్ బాబు గారు నన్ను ఇంతవరకు ఒక పాజిటివ్ వేలో తీసుకొచ్చి నన్ను ఈ ప్లాట్ఫామ్ మీద నుంచోబెట్టడానికి, ఆయన వంతుగా తన పెయింటింగ్స్ ఇచ్చి రివ్యూస్ చెప్పడానికి చెప్తూ ప్రతిసారి కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక తండ్రి, ఒక తాత, ఇలా ఏ రీతిలో అనుకున్నా కానీ, సో ఒక ఫాదర్, ఒక స్టూడెంట్, ఒక శిష్యురాలిగా, ఒక డాటర్ హోదాలో ఉండి నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, ఆ రివ్యూస్కి ప్రతిదీ కూడా నాకు ఇది చేయని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇది చాలా అరుదు. ఆర్టిస్టులు ప్రతి ఆర్టిస్ట్కి గొప్పగా ఉంటాము అన్న ఫీలింగ్ ఉంటుంది. సో సార్ ఆశీర్వాదం, నాకు సార్ యొక్క పెయింటింగ్ నా చేతికి వచ్చింది. ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్ని నా చేతులతో నేను పట్టుకొని నేను చూసినప్పుడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి చాలా అరుదనమాట. సో ఎప్పుడు నేను రివ్యూ చెప్పిన పెయింటింగ్ నా చేతిలో ఉంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో నేను అనుభవించాను. సో మీరు కూడా సార్ ఆర్ట్ వర్క్స్ చూడండి. ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్స్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఎక్కడ కూడా ఆయన పెయింటింగ్స్లో ఒక అలలాంటి ఒక థింగ్ ఉంటుందన్నమాట. మీరు బాగా గమనిస్తే అది ఎటో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని. ఇంకా చెప్పక్కర్లేదు, ప్రింట్ మేకింగ్ వర్క్లు ఎక్స్ట్రాడినరీ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటిపాటి.